దేవా ప్రభాస్ ఒరిస్సాలోని ఒక చిన్న గ్రామంలో అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. మెకానిక్ గా పని చేస్తున్న అతన్ని ఒక హింసాత్మక గతం వెంటాడుతూ ఉంటుంది. తల్లి మాట మేరకు అతను హింసకు పూర్తిగా సాధారణ జీవితం గడుపుతుంటాడు. అలాంటి అతను అమెరికా నుంచి వచ్చి శత్రువులకు టార్గెట్ గా మారిన ఆద్య, శృతి హాసన్ ను కాపాడాల్సిన బాధ్యత తీసుకుంటాడు. ఆమెను రక్షించే క్రమంలోనే దేవా అత్యంత భయంకరమైన ఖాన్సార్ నేర సామ్రాజ్యానికి ఎదురు వెళ్లాల్సి వస్తుంది. ఇంతకీ ఆ సామ్రాజ్యం నేపథ్యం ఏంటి? దాంతో దేవాకున్న సంబంధం ఏంటి? అతడి గతం ఏంటి? ఆద్యను కాపాడే క్రమంలో అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? మాస్, యాక్షన్ సినిమాల్లో ఎలివేషన్ సీన్లు, యాక్షన్ ఘట్టాలు పండాలంటే హీరో ఇమేజ్ అన్నది చాలా కీలకమైన విషయం. మంచి కటౌట్ ఉండి, మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయి ఉంటేనే ఎలివేషన్లు క్లిక్ అవుతాయి. కానీ కేజీఎఫ్ సినిమాతో ఈ రూల్స్ అన్నిటినీ బ్రేక్ చేసి పడేశాడు ప్రశాంత్ నీల్. అసలు కన్నడలో కూడా పెద్దగా మాస్ ఇమేజ్ లేని యష్ ను హీరోగా పెట్టి, అతనితో అస్సలు పరిచయం లేని మన ప్రేక్షకులను రోమాంచితులను చేసి విజిల్స్ కొట్టించడం ఒక సంచలనం. అలాంటి దర్శకుడు బాహుబలితో ఆకాశమంత ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు అనగానే అందరి దృష్టి ఎలివేషన్ సీన్లు, యాక్షన్ ఘట్టాల మీదకే మళ్ళింది. ఆ విషయంలో ప్రశాంతి ఏమీ నిరాశపరచలేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ ను తన అభిమానులే కాక మాస్ ప్రేక్షకులు చూడాలనుకుంటారో అలా చూపించింది ప్రశాంత్. ప్రభాస్ కటౌట్ ను సరిగ్గా వాడుకుంటే మాస్ కు ఎలా పూనకాలు తెప్పించవచ్చో ప్రశాంత్ చూపించాడు. కానీ 3 గంటల సినిమాను కేవలం ఎలివేషన్ సీన్లు, పోరాట ఘట్టాలు మాత్రమే నడిపించేయవు కదా. ఇక్కడే సలార్ నిరాశ పరుస్తుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్ఫూర్తితో ఖాన్సార్ పేరుతో ప్రశాంత్ నీల్ సృష్టించిన కొత్త ప్రపంచం కేజీఎఫ్ కు ఎక్స్టెన్షన్ లాగా అనిపిస్తుంది తప్ప కొత్తదనం ఏమీ కనిపించదు. ఇక నరేషన్ పరంగా కేజీఎఫ్ ని మించిన గందరగోళం వల్ల కథను ఫాలో అవడమే పెద్ద పరీక్షగా మారి శిరోభారం తప్పదు. మొత్తంగా సలార్ ఒక మిశ్రమానుభూతిని కలిగిస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు ముందు ఏంటి సినిమా అంతా ఎలివేషన్లేనా, ఫైట్లేనా, కథ ఏమీ లేదా అనిపిస్తుంది. కానీ ఒకసారి రివైండ్ చేసుకుంటే అందులో గాఢమైన తల్లి కొడుకుల ఎమోషన్ ఉంటుంది. అలాగే హీరో క్యారెక్టర్ విషయంలో ఒక గ్రాఫ్ కనిపిస్తుంది. దీనికి తోడు విజువల్ గా ఎన్నడూ చూడని ఒక కొత్త ప్రపంచం చూసిన అనుభూతి ఒక హై ఇస్తుంది. హీరో ఎలివేషన్లు, యాక్షన్ బ్లాక్స్ పరంగా కేజీఎఫ్ ను మించి స్కోర్ చేసిన సలార్ ఈ 3 విషయాల్లో వెనుకబడిందనే చెప్పాలి. ఇందులో కూడా తల్లి కొడుకుల బంధాన్ని చూపించడానికి ప్రయత్నించారు. ఎమోషన్ తెప్పించడానికి బదులు చికాకు పెడుతుంది. ఇక మూల కథను ఇద్దరు స్నేహితుల మధ్య బంధం నేపథ్యంలో నడిపించాడు ప్రశాంత్. కానీ అందులో కూడా స్ట్రాంగ్ ఎమోషన్ అంటూ ఏమీ లేదు. స్నేహితుడితో హీరో బంధం గొప్పగా అనిపించాలి అంటే ఆ స్నేహితుడి పాత్ర ప్రత్యేకంగా ఉండాలి. పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి ఒక స్పెషల్ ఆర్టిస్టును ఆ పాత్రకు తీసుకున్నారు కానీ క్యారెక్టర్ డిజైన్ మాత్రం సరిగా జరగలేదు. అన్నిటికీ మించి హీరో క్యారెక్టర్ గ్రాఫే చాలా డిజపాయింటింగ్ గా అనిపిస్తుంది. ఈ పాత్రను చాలా డల్లుగా మొదలు పెట్టి సహనాన్ని చాలా సేపు పరీక్షిస్తాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ లాంటి మంచి కటౌట్ ఉండబట్టి సరిపోయింది కానీ జీవం లేని ఆ పాత్రలో మరో హీరో ఉంటే అది తేలిపోయేదే. ఇక కథ పరంగా, విజువల్ గా సలార్ కొత్తగా ఏమీ అనిపించదు. మాఫియా చెరబట్టిన ఒక సామ్రాజ్యం, అందులో ఆధిపత్యం కోసం వివిధ వర్గాల పోరాటం, అక్కడ హీరో అడుగు పెట్టి తన విశ్వరూపం చూపించడం, ఇలా అంతా కేజీఎఫ్ ఫార్మాట్లోనే సాగిపోతున్నట్లు అనిపిస్తుంది. బ్లాక్ థీమ్ తో సాగే విజువల్స్ అన్నీ కూడా ఆల్రెడీ చూసినట్టే అనిపిస్తాయి. అందువల్ల ప్రేక్షకులు ఆశ్చర్యపోయేది అంటూ ఏమీ ఉండదు. సలార్ ట్రైలర్ చూసి థియేటర్లో అడుగు పెట్టిన ప్రేక్షకులను ప్రశాంత్ నీల్ కొంత ఆశ్చర్యపరుస్తాడు. నేరుగా ఖాన్సార్ సామ్రాజ్యంలోకి అడుగు పెడతాం అనుకుంటే, ట్రైలర్లో చూసిన దానికి భిన్నంగా కథను మరోలా నరేట్ చేశాడు ప్రశాంత్. శృతి హాసన్ పాత్ర చుట్టూ కథను మొదలు పెట్టి, ఆ తర్వాత హీరో దగ్గరికి వస్తాడు. అయితే ఆరంభ సన్నివేశాలు ఏమంత ఆసక్తికరంగా అనిపించవు. ప్రభాస్ ఇంట్రో పేలిపోతుంది అనుకుంటే చాలా సాధారణంగా ఆ పాత్రను పరిచయం చేశాడు దర్శకుడు. ఆ తర్వాత కూడా హీరో పాత్ర ప్రేక్షకులు కోరుకున్న విధ్వంసం సృష్టించడానికి చాలా సమయమే పడుతుంది. హీరో, తల్లి, హీరోయిన్ పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు మరీ డ్రమటిక్ గా, ఓవర్ బిల్డప్ ఇస్తున్నట్లు అనిపిస్తాయి. హీరో తన బంధనాలు తెంచుకొని విలయానికి సిద్ధమయ్యాకే ప్రేక్షకుల్లోనూ ఊపు వస్తుంది. అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు ఒక హైతో నడుస్తుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్లో ఎలివేషన్ పీక్స్ కు చేరుతుంది. అందుకు తగ్గట్లే ప్రభాస్ ను ఒక పెద్ద టవర్ లాగా చూపించడం ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇస్తుంది. దీంతో ఖాన్సార్ సామ్రాజ్యం చుట్టూ నడిచే ద్వితీయార్థం మీద భారీ అంచనాలు పెట్టుకుంటాం. కానీ ఆ అంచనాలకు తగ్గట్లు ద్వితీయార్థం సాగదు. లెక్కకు మిక్కిలి క్యారెక్టర్లు, వాళ్ల మధ్య కుట్రలు కుతంత్రాలు,
ఈ నేపథ్యంలో గజిబిజిగా సాగే కథాకథనాలు ఆసక్తిని సన్నగిల్లేలా చేస్తాయి. కథను అర్థం చేసుకోవడమే పెద్ద పరీక్షగా మారుతుంది. ఎప్పుడు, ఎక్కడ, ఏం జరుగుతోందో అర్థం కాని అయోమయం నెలకొంటుంది. కేజీఎఫ్లో కూడా ఈ సమస్య ఉన్నప్పటికీ, అక్కడ ఇతర అంశాలు సినిమాను డ్రైవ్ చేస్తాయి. కానీ సలార్లో ఆ మ్యాజిక్ మిస్ అయింది. కానీ ద్వితీయార్థంలోనూ ఎలివేషన్లు, యాక్షన్ ఘట్టాలు అయితే బాగానే పేలాయి. ప్రభాస్ తెరపైకి వచ్చిన తీసుకొచ్చాడు. కథపరంగా సినిమా చివర్లో అనేక ప్రశ్నలు విడిచిపెట్టాడు ప్రశాంత్. అవన్నీ సలార్ -2లో చూడాల్సిందే. చివర్లో ప్రభాస్ పాత్రకు సంబంధించి ఇచ్చిన ట్విస్టు, తనను ఎలివేట్ చేసిన తీరు అభిమానులను మెప్పిస్తాయి. రెండో భాగం ఇంకా మెరుగ్గా ఉండొచ్చు అన్న ఆశలు రేకెత్తిస్తుంది క్లైమాక్స్. కానీ సలార్ ఫస్ట్ పార్ట్ మాత్రం మిశ్రమానుభూతినే మిగులుస్తుంది.